బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. జడేజా ఈ పాడ్కాస్ట్ అంతా మన రవీంద్ర జడేజా గురించి. జూలై 2019 ఇంగ్లాండ్. సంజయ్ మంజ్రేకర్ రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్, అలాంటి ప్లేయర్ అసలు అనవసరం, ఎందుకు పనికిరాడు అని చెప్పాడు. రవీంద్ర జడేజా చాలా కోపంగా ఒక ట్వీట్ పెట్టాడు. ఇలాంటివన్నీ నేను విని అలసిపోయాను, ఇది ఒక డయేరియా లాంటిది, ఇలాంటి కమెంట్స్ నాకు. నేను నీకన్నా ఎక్కువ మ్యాచెస్ ఆడాను, ఇంకా ఆడుతున్నాను అని చెప్పాడు మాట. వెంటనే కట్ చేస్తే సెమీఫైనల్లో న్యూజిలాండ్తో ఇంకా ఇండియా గెలిచే ప్రసక్తే లేదు అని అందరూ అనుకున్నారు. 60కో 70కో 7 వికెట్స్ పడిపోయాయి. ధోని, రవీంద్ర జడేజా ఉన్నారు. రవీంద్ర జడేజా, ధోని అప్పటి నుంచి మ్యాచ్ని మెల్లగా చివరి దాకా తీసుకెళ్లారు. రవీంద్ర జడేజా అద్భుతమైన ఒళ్ళు గగ్గురు పుడిచే ప్రదర్శన బ్యాటింగ్ చూపించాడు ధోనితో పాటు. ఆ మ్యాచ్ త్రుటిలో మనం ఓడిపోయాం, కానీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు జడేజా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఇన్నింగ్స్తో సంజయ్ మంజ్రేకర్ చేసిన కమెంట్స్కి గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్ అతని ప్రతిభను, మళ్ళీ అతనికి ఉన్న సందిగ్ధాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఇన్నింగ్స్లో అతను ఉంటాడు, కానీ అతను కర్మర్గా అయిపోతాడు అన్నమాట. ఎవరో ఒకరు షాడోలో ఉండిపోతాడు. అదే అతనుకు వచ్చిన మెయిన్ డ్రాబ్యాక్. అందుకే ఈ పాడ్కాస్ట్ ద్వారా ఆ నీడలో ఉండిపోయిన ప్రతిభని ముందుకు తీసుకొద్దాం అనేదే నా ప్రయత్నం. నేను నెంబర్స్ చూస్తే షాక్ అయిపోయాను. ఇప్పుడున్న ఆల్రౌండర్స్ అందరిలో కల్లా అతనికి నెంబర్స్ చాలా బాగున్నాయి. అసలు వేరే వాళ్ళు అంత సరిసాట్లేరు. అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఈ 3 కలిపితే అసలు ఇంకా అది ఆంధ్ర ఫుల్ మీల్స్ లా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అతను 3 ఫార్మాట్లో ఆడతాడు. ఓడిఐస్, టెస్ట్, T20s అన్నిట్లోని ముందంజలో ఉంటాడు. ప్రతి దాంట్లోని కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో కాంటెంపరీ ఆల్రౌండర్స్లో ది బెస్ట్ అని నా అభిప్రాయం. స్టాటిస్టిక్స్ కూడా అవి నిజమే అని చూపిస్తున్నాయి మనకి. టెస్ట్లో అతను బ్యాటింగ్ యావరేజ్ అయితే ఆల్మోస్ట్ 38 ఉంది, బౌలింగ్ యావరేజ్ అయితే 25 ఉంది. అదే బెన్ స్టోక్స్తో కంపేర్ చేస్తే మనకు బెన్ స్టోక్స్ 36, బౌలింగ్ యావరేజ్ 31. సో అతను యాక్చువల్గా బెన్ స్టోక్స్ కన్నా చాలా బాగా టెస్ట్లో పెర్ఫామ్ చేస్తున్నాడు అనేది స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. పెద్ద ఆల్రౌండర్ అది ఇది అని చాలా గోల్ పడతాయి ఇంగ్లీష్ మీడియాది, కానీ మన ఇండియన్ మీడియా కూడా నెగ్లెక్ట్ చేయడం అనేది నాకు షాకింగ్గా ఉంది. అంతగా అతన్ని లైమ్ లైట్లోకి తీసుకురారు, పొగడరు. దానికి ఆధారంగా ఈ హోమ్ అండ్ అవే రికార్డ్ చూడండి జడేజాది. అతను యాక్చువల్గా హోమ్ కన్నా అవేలో ఎక్కువ యావరేజ్ ఉంది, ఆల్మోస్ట్ 39-40 ఉంది. అదే మనం రోహిత్ శర్మ చూస్తే అతనిది 20 runs బిలో హోమ్ యావరేజ్, మళ్ళీ అది 31. జడేజా కన్నా 8 runs తక్కువ. సో రోహిత్ శర్మ మీద ఏవేలో జడేజా మంచి రికార్డ్ ఉంది. ఇంకా కోహ్లీతో కంపేర్ చేస్తే కోహ్లీది ఏవేలో 41, జడేజాది 40. సో ఆల్మోస్ట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంత బ్యాటింగ్ మనకి అశ్విన్తో సరితూగలిగిన బౌలింగ్ ఇస్తున్నాడంటే అతను ఆషామాషి ఆల్రౌండర్ కాదు, పైపెచ్చు అద్భుతమైన ఫీల్డర్. సో అలాంటి ప్యాకేజ్ ఉన్న ఆల్రౌండర్ మళ్ళీ మనకి కని విని ఎరగమేమో మళ్ళీ మనం. సో అతన్ని మనం చాలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. మనం అతను ఆడినంతసేపు అతను ఎంత సపోర్ట్ ఇచ్చి అన్నీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అతనికి ఒకటే మిస్సింగ్ ఏంటంటే ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్, ఒక సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్, స్టాండ్ అవుట్ వేరే వాళ్ళు లేకుండా సింగిల్ హ్యాండెడ్ చేయడమే మిస్సింగ్. ఎప్పుడు అతని పెర్ఫార్మెన్స్ వేరే వాళ్ళతో పాటు, ధోనితో పాటు షాడోలో ఉండడం, లేకపోతే అశ్విన్తో పాటు షాడోలో ఉండడం బౌలింగ్లో, అలా అయిపోతున్నది. స్టాండ్ అవుట్గా ఒక పెర్ఫార్మెన్స్ ఒక్కటి ఇచ్చేస్తే అతను లెగసీ ఇంకా చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్తే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.